హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్ అండ్ వెల్కమ్ టు డైలీ అనాలిసిస్. 26th జూలై ట్యూస్డే రోజు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి, సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మార్కెట్ డే 27th జూలై వెన్స్డే రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి చేంజెస్ రావచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ తో పాటు ఎవరైతే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో వాటికి సంబంధించిన పొజిషన్స్, అలాగే ఎవరైతే స్ట్రాటజీస్ ని యూజ్ చేసి ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఆ స్ట్రాటజీస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ ఓపెనింగ్ ఈ రోజు ఆల్మోస్ట్ ఫ్లాట్ గా జరిగింది. సో ఇది నిన్నటి క్లోజింగ్ పాయింట్, అలాగే ఇది ఈ రోజు క్లోజింగ్ పాయింట్. సో నిన్నటి క్లోజింగ్ పాయింట్ అనేది రెడ్ క్యాండిల్స్ తోట జరిగింది అండ్ ఈ రోజు ఓపెనింగ్ ఆ రెడ్ క్యాండిల్స్ అలా కంటిన్యూ అయింది. అయితే నిన్నటి క్లోజింగ్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది 16,591 సపోర్ట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో క్లోజ్ అయింది. అయితే ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో ఓపెన్ అయినప్పటికీ ఫస్ట్ 15 మినిట్స్ లోనే మార్కెట్ ఈ సపోర్ట్ ని క్రాస్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ 15 మినిట్స్ లో 100 మూవింగ్ యావరేజ్ ని కూడా క్రాస్ చేసింది అండ్ ఇక్కడ నుండి మార్కెట్ నెక్స్ట్ స్వింగ్ ని స్టార్ట్ చేసింది. అంటే మార్కెట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ నుండి లోయర్ లోస్ ని క్రియేట్ చేసుకుంటూ 15 మినిట్స్ లో నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది అండ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ పార్ట్ అనేది 200 EMA కి అప్వర్డ్ డైరెక్షన్ లో జరిగింది. అయితే మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుంది, ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుందా, నెగిటివ్ డైరెక్షన్ ఉంటుందా అంటే ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ అనేది 50, 100 ఈ 2 EMAs కి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, అలాగే 200 EMA కి అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అలాగే ప్రీవియస్ గా ఏదైతే రెసిస్టెంట్ ని క్రాస్ చేసిందో దీన్ని సపోర్ట్ లా తీసుకొని మార్కెట్ 2 డేస్ హాల్ట్ అయింది. బట్ దీన్ని ఈ రోజు క్రాస్ చేసి లోయర్ డైరెక్షన్ లో వచ్చి దీన్నే రెసిస్టెంట్ లా తీసుకొని మళ్ళీ లోయర్ డైరెక్షన్ లో వస్తుంది. సో నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండొచ్చు అనేది చూస్తే మీరు ఒకవేళ ఈ ఛానల్లో పెట్టే డైలీ అనాలిసిస్ ని కానీ ఎవ్రీడే ఫాలో అయితే మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడే నేను చెప్పాను, మార్కెట్ ఇక్కడ నుండి ఎయిదర్ ఈ సపోర్ట్ కి అప్వర్డ్ డైరెక్షన్ లో కానీ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్ లో కానీ దీన్నే హాల్ట్ చేస్తూ ఈ పొజిషన్ వరకు వస్తుంది, అంటే ఈ సపోర్ట్ పాయింట్ వరకు వస్తుంది అండ్ వచ్చిన తర్వాత అప్పుడు మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ లో మళ్ళీ మూవ్మెంట్ ఉంటుంది అని చెప్పాను. అయితే ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అనేది మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తే మార్కెట్ 15,257 దగ్గర సపోర్ట్ ని తీసుకుంది. ఈ సపోర్ట్ పాయింట్ నుండి మార్కెట్ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తూ ఒక ఛానల్ ని క్రియేట్ చేసింది. అయితే ఈ ఛానల్ లో మార్కెట్ ఉన్నంత వరకు మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. బట్ మధ్యలో కొంత కరెక్షన్స్ అనేవి అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ కరెక్షన్స్ ఐదర్ ఫ్లాట్ ఉంటుంది లేదా నెగిటివ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే మార్కెట్ ఫస్ట్ స్వింగ్ లో ఇలా ఒక కరెక్షన్ క్రియేట్ అయింది. సో ఎవ్రీ టైం రెసిస్టెంట్ ని టచ్ చేసినప్పుడు మార్కెట్ కొంత నెగిటివిటీని కానీ లేదా ఇలా ఫ్లాట్ గా ఉండడం కానీ జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మార్కెట్ లో ఈ పాయింట్ దగ్గర ఈ రెసిస్టెంట్ ని టచ్ చేసినప్పటి నుండి ఎయిదర్ మార్కెట్ ఇలా సైడ్ వైజ్ డైరెక్షన్ అయినా ఉంటుంది లేదా మార్కెట్ ఇలా సపోర్ట్ పాయింట్ వరకు నెగిటివ్ డైరెక్షన్ ఉండి ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పాను. అండ్ ఆల్రెడీ ఎవరైతే ట్రేడ్ చేశారో ఆ ట్రేడింగ్ కి సంబంధించిన పొజిషన్స్ అలాగే స్ట్రాటజీస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పాయింట్ ని మార్కెట్ టచ్ చేసినప్పటి నుండి సైడ్ వైజ్ డైరెక్షన్ కి యూజ్ అయ్యే స్ట్రాటజీస్ ని యూజ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ నెగిటివ్ డైరెక్షన్ ఉన్నా ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో దీన్ని మనం సైడ్ వైజ్ డైరెక్షన్ లానే కన్సిడర్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ ఇక్కడున్న ఈ సపోర్ట్ గానీ బ్రేక్ అయ్యి ఇక్కడ 16,400 ని క్రాస్ చేసి కానీ నెగిటివ్ డైరెక్షన్ ఉంటే అప్పుడు దాన్ని మీరు స్టాప్ లాస్ లో పెట్టుకోవచ్చు. అక్కడ నుండి మీరు మీ పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పాను. సో ప్రెసెంట్ ఎవరైతే ఆల్రెడీ నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తున్నారో లేదా ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ లో ఉండి ఉంటారు. సో ఆ ప్రాఫిట్స్ ని ఇంకా కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా 1 or 2 డేస్ వరకు కూడా మార్కెట్ లో ఈ సైడ్ వైజ్ డైరెక్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మార్కెట్ ఈ సపోర్ట్ పాయింట్ వరకు వచ్చిన తర్వాత దీన్ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ మార్కెట్ ఇంకొంత టైం వరకు హాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయ్యి సడన్ గా మార్కెట్ లో ఒక పాజిటివ్ మూమెంట్ అనేది ఉంటుంది. సో ఈ పాయింట్ ని అయితే మైండ్ లో ఉంచుకోండి. మార్కెట్ ఖచ్చితంగా ఈ సపోర్ట్ దగ్గర ఇంకొంత టైం హాల్ట్ అవుతుంది, ఎందుకంటే ఇది లోయర్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడున్న ఈ 200 EMA ని మార్కెట్ సపోర్ట్ లా తీసుకొని ఇదే పాయింట్ దగ్గర కొంత టైం హాల్ట్ అవుతుంది 1 or 2 డేస్ వరకు. అండ్ హాల్టింగ్ తర్వాత ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు మాత్రం చాలా హెవీ మూమెంట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఎందుకని ఆ హెవీ మూమెంట్ లేదు అనేది నేను ఆల్రెడీ చెప్పాను. మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయింది, ఈ సపోర్ట్ దగ్గర హాల్ట్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది, బట్ మార్కెట్ లో మూమెంట్ లేదు. ఎందుకు అంటే ఇక్కడ రెసిస్టెంట్ లైన్ ఉంది. ఈ రెసిస్టెంట్ లైన్ మార్కెట్ ని అప్వర్డ్ డైరెక్షన్ వెళ్లకుండా ఆపేసింది. సో ఇక్కడ మార్కెట్ హాల్ట్ అయ్యి
మళ్ళీ లోయర్ డైరెక్షన్ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ ని టచ్ చేసి ఇప్పుడు హాల్ట్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి చాలా ఎక్కువ మూమెంట్ ఉంది. అంటే మార్కెట్ ఈ పాయింట్ వరకు హాల్ట్ అయినా కానీ ఇక్కడ కానీ బ్రేక్ అయింది అంటే మార్కెట్ ఈ పొజిషన్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ పాయింట్ ని కానీ ఇమీడియట్ గా టచ్ అయినా కానీ మార్కెట్ 16,825 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు మార్కెట్ మళ్ళీ రివర్సల్ డైరెక్షన్ ఉంటుంది. లేదా ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ గాని బ్రేక్ అయిందంటే కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే ఈ పొజిషన్ గురించి ఆలోచిద్దాం. ఎవరైతే ప్రెజెంట్ ట్రేడ్ చేయాలి అనుకుంటారో నిఫ్టీలో, అలాగే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర ఇన్వెస్ట్ కానీ ట్రేడ్ కానీ చేసుకోండి. అండ్ ఈ పాయింట్ వరకు జస్ట్ 1 or 2 days లో మార్కెట్ ఖచ్చితంగా ఆ పాయింట్ వరకు వెళ్తుంది. ఎందుకు అంటే మార్కెట్ లో ప్రీవియస్ గా క్రియేట్ అయిన ఈ పాయింట్స్ ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో ఈ డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది ఆల్మోస్ట్ 5 to 7 days పట్టింది. బట్ ఒకేసారి అంటే జస్ట్ 3 days లో ఇక్కడ నుండి ఈ పాయింట్ వరకు వెళ్ళింది. సో ఈ మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ రావడానికి చాలా టైం పట్టింది. బట్ ఇక్కడ నుండి ఈ పాయింట్ రావడానికి చాలా తొందరగా అయిపోయింది. అంటే మార్కెట్ ప్రెసెంట్ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఈ హయ్యర్ హైస్ లో లోయర్ డైరెక్షన్ వెళ్ళేటప్పుడు మార్కెట్ స్లోగా వెళ్తుంది అండ్ హయ్యర్ డైరెక్షన్ కి వెళ్ళేటప్పుడు ఇమ్మీడియట్ గా వెళ్తుంది. సో మీరు ట్రేడింగ్ లో యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి అంటే ఈ పాయింట్ దగ్గర గానీ మీరు పొజిషన్ లో ఎంటర్ అయ్యారు అంటే ఈ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయితే తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ టైం మొత్తాన్ని మీరు హాల్ట్ చేసి ఉంచండి. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్ నుండి మార్కెట్ పాజిటివ్ డైరెక్షన్ ఉంటే పాజిటివ్ వైపు పొజిషన్స్ తీసుకొని మళ్ళీ ఈ పాయింట్ వరకు వెయిట్ చేసి ఉండండి. సో ఇలా మార్కెట్ ఎప్పుడైనా ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉంటే అది మంచి ఆపర్చునిటీలో మనం తీసుకోవచ్చు. అంటే ఆ టైంలో ట్రేడ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఖచ్చితంగా ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే స్టాప్ లాస్ కూడా ఇమ్మీడియట్ గా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ ఇక్కడ హాల్ట్ అవుతుంది అనుకోండి, మీరు ఈ పాయింట్ దగ్గర పొజిషన్ తీసుకుంటారు. అలాగే ఇదే పాయింట్ దగ్గర లేదా దీనికి డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇది మీ రివార్డ్ అవుతుంది. అలాగే ఇది మీ రిస్క్ అవుతుంది. సో రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంట్లో మీకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది అండ్ సక్సెస్ లో వచ్చే ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అండ్ ఇన్వెస్టర్స్ కి ఎవ్రీడే చెప్తూనే ఉన్నాను, మార్కెట్ ప్రెసెంట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంది. ఇంకా పాజిటివిటీని కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సపోర్ట్ పాయింట్ అనేది బ్రేక్ అయ్యేంత వరకు మార్కెట్ కంటిన్యూస్ గా పాజిటివ్ డైరెక్షన్ లోనే ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గరైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వింగ్ అనేది కంప్లీట్ అవ్వగానే మీకు మంచి ప్రాఫిట్స్ కనిపిస్తాయి. ఆ పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఇక్కడున్న ఈ రెసిస్టెంట్ పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి అంటే వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇంకా పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడున్న ఈ స్ట్రాంగ్ రెసిస్టెంట్ లైన్ అనేది బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ లో చాలా బ్యాలెన్స్డ్ పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారో ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ ని కానీ స్టార్ట్ చేయకపోతే ఈ పాయింట్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ డైలీ అనాలిసిస్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే మార్కెట్ లో ఒకవేళ నెగిటివ్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయితే నేను ఈ వీడియోస్ లో ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను. సో దట్ మీరు మార్కెట్ నుండి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా తెలుస్తుంది. సో ఇది ఇన్వెస్టర్స్ కి ఇచ్చే సజెషన్. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఫ్యూచర్స్ లో అయితే లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్ లో ఉండబోతుంది. సో ఈ పాయింట్ దగ్గర హాల్ట్ అయ్యేటప్పుడైనా తీసుకోండి. లేదా ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని లేదా ఈ 200 EMA ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ ఉన్నప్పుడు వీటిలో ఏదో ఒక కేసులో మీరు పొజిషన్ లాంగ్ పొజిషన్స్ తీసుకోండి. అండ్ వాటికి సంబంధించిన స్టాప్ లాస్ వచ్చేసి 16,400 కి జస్ట్ బిలో పెట్టుకోండి. అండ్ ఎవరైతే ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటారో ఇక్కడున్న సిఈ ఆప్షన్స్ ని అంటే ఇన్ ద మనీలో ఉన్న సిఈ ఆప్షన్స్ ని బై చేయండి. లేదా మార్కెట్ కంప్లీట్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేస్తే తక్కువ రిస్క్ తోటి ఎక్కువ ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. ఇందులో ఒక స్ట్రాటజీ మీకు నార్మల్ గా పాజిటివ్ డైరెక్షన్ ఉన్నా కానీ ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఇంకో స్ట్రాటజీ వచ్చేసి మార్కెట్ లో హెవీగా పాజిటివిటీ ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీలో తక్కువ రిస్క్ తోటి మీ ప్రాఫిట్ ని మాగ్నిఫై చేయడానికి యూజ్ అవుతుంది. సో మీరు స్ట్రాటజీస్ ని కానీ యూజ్ చేయాలి అనుకుంటే వీటిని యూజ్ చేయండి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో ఇవి యూజ్ అవుతాయి. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ అనేది ఫ్లాట్ గానే జరిగింది. అంటే మార్కెట్ లో సపోర్ట్ పాయింట్ దగ్గర నిన్నటి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సో అక్కడ నుండి మార్కెట్ కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ స్వింగ్ చేయడానికి ట్రై చేసింది. బట్ మార్కెట్ ఈ పాయింట్ నుండే అంటే 50 EMA నుండే రివర్సల్ డైరెక్షన్ తీసుకుంది. యాక్చువల్ గా మార్కెట్ నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొంత ఎక్కువగా మూవ్ అయింది. అంటే యాక్చువల్ గా ఈ రెసిస్టెంట్ పాయింట్ దగ్గర నుండే మార్కెట్ ఇలా రివర్సల్ ఉండాలి.
బట్ ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది క్రియేట్ అయ్యి రివర్సల్ జరుగుతుంది. సో ఈ ఫాల్స్ బ్రేక్అవుట్ తర్వాత మార్కెట్ మళ్ళీ ఇలా పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ట్రై చేయట్లేదు. ఈ రోజు నిఫ్టీలో వచ్చిన పాజిటివిటీ కంటే బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన పాజిటివిటీ అనేది తక్కువగా ఉంది. అంటే ఇక్కడ నుండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్వింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో రేపటి మార్కెట్లో ఎలా ఉండొచ్చు అనేది చూస్తే రేపటి మార్కెట్ మళ్ళీ స్వింగ్ ని క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా ఒకవేళ ఈ సపోర్ట్ గానీ బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ ఇక్కడున్న 36,144 సపోర్ట్ బ్రేక్ అవుతుంది. అలాగే ఈ 200 సపోర్ట్ కూడా బ్రేక్ అవుతుంది. ఇలా గాని బ్రేక్ అయింది అంటే మార్కెట్ కంటిన్యూస్ నెగెటివ్ డైరెక్షన్ వస్తూ ఇక్కడ సపోర్ట్ ని తీసుకొని అప్పుడు పాజిటివ్ స్వింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదా ఇక్కడున్న ఈ 3 సపోర్ట్స్ అంటే ఇక్కడున్న ఈ ట్రెండ్ లైన్ యొక్క సపోర్ట్, అలాగే 36,144 సపోర్ట్, అలాగే ఈ 200 సపోర్ట్, ఈ 3 సపోర్ట్స్ గానీ హెవీగా ఉంటే మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 3 బ్రేక్ కానీ అయ్యాయి అంటే మార్కెట్ ఈ పాయింట్ వరకు వచ్చి అప్పుడు స్వింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ లో మీరు నెగెటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోకండి. ఎందుకంటే ఖచ్చితంగా నెగెటివ్ ఉంటుందని మనం చెప్పలేము. ఒకవేళ సైడ్ వైజ్ డైరెక్షన్ ఉంటే మార్కెట్ ఇక్కడ నుండి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. అలాగే నెగెటివ్ గానీ ఉంటే ఇక్కడ నుండి పాజిటివ్ ఉంటుంది. మీరు నెగెటివ్ డైరెక్షన్ లో అయితే ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయకండి. ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడే లాంగ్ పొజిషన్స్ కూడా తీసుకొని ఉంచొచ్చు. లేదా ఆప్షన్స్ లో గానీ ట్రేడ్ చేయాలి అనుకుంటే సిఈస్ ని మాత్రమే బై చేయండి. ఇందులో క్రియేట్ అయ్యే ఈ నెగెటివ్ మూమెంట్ కి ఆప్షన్ కాల్స్ ట్రై చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మార్కెట్ అసలు నెగటివిటీ లేకుండా ఇక్కడ నుండి కూడా అంటే జస్ట్ ఈ 100 EMA ని టచ్ చేసి కూడా పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ లో చూసుకుంటే పూర్తిగా పాజిటివిటీ ఉంది. సో ఇక్కడ హైయర్ హైస్ ని ఈ పొజిషన్ లో కూడా క్రియేట్ చేసుకుంటూ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ అవుతూ వెళ్ళొచ్చు. డెఫినెట్లీ ఈ సపోర్ట్ వరకు వెళ్ళాలి అని రూల్ ఉండదు. సో మార్కెట్ ఈ పాయింట్ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా సపోర్ట్ ని తీసుకొని వెళ్తుంది. లేదా ఇది బ్రేక్ అయ్యి నెగెటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. అదే ఒకవేళ మార్కెట్ హెవీగా బయర్స్ సపోర్ట్ ఉంటే మాత్రం ఇక్కడనే ఒక ట్రెండ్ లైన్ క్రియేట్ చేస్తూ హైయర్ హైస్ ఇక్కడ నుంచి క్రియేట్ అవుతాయి. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ కంటిన్యూస్ పాజిటివ్ డైరెక్షన్ ఉంది కాబట్టి మీరు నెగెటివ్ డైరెక్షన్ లో ట్రేడ్స్ తీసుకోకండి. లాసెస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో బ్యాంక్ సెక్టర్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఉన్న సపోర్ట్ పాయింట్స్ కూడా బ్రేక్ అయ్యాయి అంటే మార్కెట్ ఖచ్చితంగా 38,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ పాయింట్ వరకు వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన రేపటి ప్రిడిక్టెడ్ మార్కెట్, అలాగే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ కి ఇచ్చే సజెషన్. సో ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.